టీజీ ఎడ్సెట్ ద్వారా ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మనకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 21 జూలై నుంచి మనకు స్టార్ట్ అయిపోతుందండి. సో చాలా స్టూడెంట్స్ అయితే మిస్టేక్ చేస్తారు అండ్ కొంతమంది దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయి కాబట్టి ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలి, సర్టిఫికేట్స్ చేయడం వాళ్ళు ఏం అప్లోడ్ చేయాలి. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ముఖ్యంగా వీడియో ఎండ్ వరకు చూడండి. సో మీకోసమే కొన్ని పాయింట్స్ అయితే ఎక్స్ట్రా చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 21 to 28 జూలై. సో 8 days అయితే ఛాన్స్ ఇచ్చారు. మీరు రేపటి నుంచి మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఏదైనా మనకు అఫీషియల్ వెబ్సైట్ టీజీ ఎడ్సెట్ వెబ్సైట్లోనే మనకు అప్డేట్ చేస్తారు. సో రిజిస్ట్రేషన్ లింక్ అని మనకు రేపు 10 కావచ్చు 12 తర్వాత అప్డేట్ చేస్తారు. మార్నింగ్ లేవగానే మనకు రిజిస్ట్రేషన్ వస్తలేదు అని అంటారు చాలా మంది. మార్నింగే అప్డేట్ చేయరు, ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ కావచ్చు 12 తర్వాత 11 తర్వాత 1 తర్వాత వాళ్ళు అప్డేట్ ఇస్తారు. సో మీరైతే అది అప్డేట్ అవ్వగానే వెంటనే మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోకండి, సర్వర్ ఇష్యూస్ అయితే ఉంటాయి. సో 21 to 28 మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు ఈ ఏవైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలో అన్ని ఇమేజెస్ మాత్రమే ఉండాలి. ఆ ఇమేజెస్ వచ్చేసి లెస్ దాన్ మనకు 500 KB ఉండాలి. కనీసం మీరు 100 KB నుంచి 500 KB ఈ మధ్యలో రేంజ్లో మీ సర్టిఫికేట్స్ అన్ని మీరైతే అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో ఒక సపరేట్ వీడియో చేశాను. సపోజ్ అది ఎవరైనా చూడకపోయినా మీకు ఎలాంటి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలో కింద డిస్క్రిప్షన్లో మీకు వీడియో లింక్ ఉంటుంది. సో జస్ట్ అక్కడ మోర్ క్లిక్ చేస్తే ఫస్ట్ లింకే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లింక్ ఉంటుంది. అందులో ఉన్న సర్టిఫికేట్స్ అన్ని మీరైతే అప్లోడ్ అయితే చేయాలి, లేకపోతే రిజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్. సో రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. సపోజ్ మీరు ఎడ్సెట్ క్వాలిఫై అయ్యారు, క్వాలిఫై అయిన తర్వాత మీరు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పార్టిసిపేట్ చేయాలంటే ఓసీబీసీ స్టూడెంట్స్కి 800 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 500 రూపీస్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఫిఫ్త్ పాయింట్ హౌ మెనీ ఫేజెస్. సో కొంతమందికి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎన్ని ఫేజెస్ ఉంటుంది ఎడ్సెట్ కౌన్సిలింగ్ అని, ఇప్పుడు మనకి ఎలా అయితే నోటిఫికేషన్ వచ్చిందో అట్లా 2 phases ఉంటుంది, phase 1 phase 2. phase 1 phase 2 తర్వాత ఏవైతే రిమైనింగ్ సీట్స్ ఉంటాయో వాటన్నిటికి స్పాట్ అడ్మిషన్స్ పెడతారు. సో కంప్లీట్గా 3 phases, అందులో 2 phase 1 phase 2 అండ్ స్పాట్ అడ్మిషన్స్. సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. సో ఇక్కడ జాగ్రత్త మీరైతే వినండి. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి కొంతమందికి రిజల్ట్స్ రాలేవు, కొన్ని యూనివర్సిటీ వాళ్ళకు కొంతమందికి రిజల్ట్స్ వచ్చిన సిఎంఎం కావచ్చు, పీసీ కావచ్చు, టీసీ కావచ్చు, బోనాఫైడ్స్ కావచ్చు, డిగ్రీ ఆర్ బీటెక్కి సంబంధించిన ఇంకా మీకు ఇవ్వరు. సో మీరు ఏం చేయాలంటే మీరు ఈ phase 1లో మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే బేసిక్ క్రైటీరియా మీరు 6th సెమిస్టర్ మెమోస్ అన్న అప్లోడ్ చేయాలంటే మీరు పాస్ అయినట్టు. సో మీరు ఎడ్సెట్ బీఎడ్ చేయాలంటే ఒక గ్రాడ్యుయేషన్ ఉండాలి. సో గ్రాడ్యుయేషన్కి సంబంధించిన బేసిక్ మెమోస్ అన్న మీరు అప్లోడ్ చేయాలి, లేకపోతే ఎలిజిబుల్ అయితే కాదు. సపోజ్ మీకు phase 1 లోపు రిజల్ట్స్ రాకపోయినా మీరు ఎలిజిబుల్ కాదు, రిజల్ట్స్ వచ్చి మీరు అది అప్లోడ్ చేయకపోయినా మీరైతే ఎలిజిబుల్ కాదు. సో ఇక్కడ డిగ్రీ వాళ్ళు 6 మెమోస్ ఉండాలి మీ దగ్గర, బీటెక్ వాళ్ళు 8 మెమోస్ ఉండాలి. పీజీ కావచ్చు, వేరే ఇతర కోర్సెస్ గురించి మనకి ఏం అవసరం లేదు, బేసిక్ డిగ్రీ. సో ఒక గ్రాడ్యుయేషన్ మాత్రమే మనకి ఎలిజిబిలిటీ కాబట్టి దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్ సపోజ్ మీరు 6th సెమిస్టర్ మెమోస్ వచ్చేసినాయి, మీరు ఏం చేయాలి, మీ కాలేజ్కి వెళ్ళి కోర్స్ కంప్లీషన్ తెచ్చుకోవాలి. ఎవరి దగ్గర అయితే సిఎంఎం లేదు, సిఎంఎం అంటే కన్సాలిడేటెడ్ మెమో, అన్ని మెమోస్ కలిపి ఒక మెమోలో వస్తుంది, అందులో సిజిపిఏ ఉంటుంది మీరు పాస్ అయినట్టు. సో అది ఇప్పుడు రీసెంట్ గ్రాడ్యుయేట్స్కి మీకు ఉండదు కాబట్టి మీరు ఏం చేయాలి, రిజల్ట్స్ రాగానే మీ కాలేజ్కి వెళ్ళి ఎడ్సెట్ కౌన్సిలింగ్లో నేను పార్టిసిపేట్ చేస్తున్నా, సో నాకు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కావాలి. కోర్స్ కంప్లీషన్ అంటే అందులో మీ నేము, మీ కాలేజ్ నేము, మీరు మీ హాల్ టికెట్ నెంబర్, మీ రోల్ నెంబర్, మీకు ఎంత సిజిపి వచ్చింది, సిజిపిఏ ఉండాలి, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. స్టాంపు, కాలేజ్ స్టాంపు, అదంతా ఒక ఇమేజ్ తెచ్చుకోండి. సో వాళ్ళైతే ఇస్తారు, మీరు వెళ్ళి అడగండి ఎడ్సెట్ కౌన్సిలింగ్లో కావాలి అంటే వాళ్ళు ఒక ఫార్మేట్లు ఇచ్చేస్తారు. సో దాని మీద కావాలి. ఈ కోర్స్ కంప్లీషన్ మేయర్గా ఎవరి దగ్గర అయితే సిఎంఎం, పీసీ కావచ్చు, ఓన్లీ 6th సెమిస్టర్ మెమోస్, 8th సెమిస్టర్ మెమోస్, బీటెక్ వాళ్ళు ఉంటే ఆ కోర్స్ కంప్లీషన్ తెచ్చుకోవాలి. నెక్స్ట్ కస్టోడియన్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు కొంతమందికి ఫీజు రియంబర్స్మెంట్ వల్ల సర్టిఫికేట్స్ అన్ని మీ కాలేజీలో ఉంటాయి, 10th ఇంటర్ కావచ్చు, సో డిగ్రీకి సంబంధించినవి కాబట్టి మీరు ఏం చేయాలి, మీ కాలేజీలో మీ సర్టిఫికేట్స్ ఉన్నట్టు ప్రూఫ్గా కస్టోడియన్ తెచ్చుకోండి. మీకు ఏ కాలేజ్ వస్తుందో phase 1లో ఆ కాలేజ్ వాళ్ళు మీ సర్టిఫికేట్స్ అడుగుతారు. సో అప్పుడు మీకు ప్రూఫ్గా డ్యూ టు ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ వల్ల కావచ్చు, నేను ఫైనల్ ఇయర్ వల్ల కావచ్చు సర్టిఫికేట్స్ ఇవ్వరు ఇప్పుడే అంటే అది చూస్తే వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేస్తారు. సో పీసీ, సిఎంఎం, బోనాఫైడ్ లేకున్నా నో ప్రాబ్లం, దాని ప్లేస్లో మీరు 6th సెమిస్టర్ మేము అప్లోడ్ చేసేసేయండి. ఏది, పీసీ, సిఎంఎం, బోనాఫైడ్. ఇవి రేపు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు క్వశ్చన్ అడుగుతారు ఏం అప్లోడ్ చేయాలని, అక్కడ మీరు రిజల్ట్స్ మేము అప్లోడ్ చేయండి 6th సెమిస్టర్. ఎవరికైతే లేదో అదే బీటెక్ వాళ్ళు 8th సెమిస్టర్ మేము అప్లోడ్ చేయండి. టీసీ మీరు అక్కడ అప్లోడ్ చేసేటప్పుడు టీసీ కూడా అడుగుతుంది, టీసీ మ్యాండేటరీ కాదు, టీసీ ఉన్న వాళ్ళు టీసీ అప్లోడ్ చేయండి. టీసీ లేని వాళ్ళు మీరు ఎవరైతే ఈ ఆల్ సర్టిఫికేట్స్ లేని వాళ్ళు మీరు ఏం చేయండి అంటే రేపే రిజిస్ట్రేషన్ చేసుకోకండి,
2-3 డేస్ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండర్టేకింగ్ టీసీ అప్లోడ్ చేస్తారు. మేజర్గా ఎవరైతే ఈ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ కోసం అండర్టేకింగ్ టీసీ అప్లోడ్ చేస్తారు. అది ప్రింట్ తీసుకొని బయట దాన్ని ఫిల్ చేసి టీసీ ప్లేస్లో ఇది అప్లోడ్ చేయండి. సో మీరు అది అండర్టేకింగ్ రేపే అప్లోడ్ అయ్యారు, 2-3 డేస్ టైం పడుతుంది. సో మీరు ఇప్పుడే వెంటనే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోకండి. సపోజ్ చేసుకున్న నో ప్రాబ్లం, ఈమెయిల్ సర్వీస్ ద్వారా మళ్ళీ రీ అప్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో అది మెయిన్ పాయింట్. 8th పాయింట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్యాస్ట్ సర్టిఫికేట్ తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ఏదైతే ఉందో అది మాత్రం పెట్టండి. అంటే 2014 తర్వాత ఏ క్యాస్ట్ ఉన్నా నో ప్రాబ్లం. ఇన్కమ్, సో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా 2026ది మాత్రమే ఉండాలి. మ్యారీడ్ అయిన వాళ్ళు లైక్ ఆధార్ కార్డ్ అప్డేట్. సో మ్యారీడ్ అయిన వాళ్ళు మీ ఆధార్ కార్డ్ హస్బెండ్ పేరు మీద ఉంటే హస్బెండ్ ఇన్కమ్ పెట్టాలి. హస్బెండ్ది లేదు ఫాదర్దే ఉంది అంటే ఫాదర్ది ఇన్కమ్ పెట్టాలి. అన్మ్యారీడ్ వాళ్ళు మీ ఫాదర్కి ఎంత ఇన్కమ్ వస్తుంది మీరు వెళ్ళి మీ సేవకి వెళ్ళి సో ఎడ్సెట్ కౌన్సిలింగ్లో నేను పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు డిగ్రీలో ఎలా అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ కౌన్సిలింగ్కి సంబంధించిన అడిగితే మీ నేము మీ ఫాదర్కి ఎంత వస్తుంది ఇన్కమ్ పర్ ఇయర్కి, సో అది ఇన్కమ్ వచ్చేస్తుంది. 2026దే ఉండాలి. 2025 ఉంది, స్లిప్ ఉంది నా దగ్గర అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఫీజు రియంబర్స్మెంట్ రాదు, కంప్లీట్ ఫీజు మీరే పే చేసుకోవాలి. సపోజ్ ప్రాపర్గా లేకపోతే ఈడబ్ల్యూఎస్ 2026దే ఉండాలి 10% రిజర్వేషన్ కోసం. సో ఇప్పుడు 9th, ఇప్పుడు కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, కొన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ అయ్యారు. అప్పుడు మళ్ళీ రీ అప్లోడ్ ఎప్పుడు చేసుకోవచ్చు అంటే మీరు 21 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, 21 నుంచి రీ అప్లోడ్ కూడా చేసుకోవచ్చు. రీ అప్లోడ్ అంటే ఎడిట్ ఆప్షన్, ఎన్నిసార్లు మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. 21 to 28 ఈమెయిల్ ఆప్షన్, ఈమెయిల్ సర్వీస్ అని ఉంటుంది. మీరు వెబ్సైట్లోనే నార్మల్ ఈమెయిల్ కాదు, నార్మల్గా మనం సెండ్ చేస్తాం కదా ఆ ఈమెయిల్ కాదు, కింద మనకి ఈమెయిల్ సర్వీస్ ఉంటుంది. అది క్లిక్ చేసుకొని మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి అక్కడ కంపోజ్ ఆప్షన్ ఉంటుంది. దాని ద్వారా మీరైతే రీ అప్లోడ్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు 6th సెమిస్టర్ మేము అప్లోడ్ చేయలేదు, ఇప్పుడు మీరు 6th సెమిస్టర్ మెమోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. సో క్యాస్ట్ అప్డేట్ లేదు, క్యాస్ట్ అప్డేటెడ్దే అప్లోడ్ చేసుకోవచ్చు. ఇన్కమ్ పెట్టలేరు, ఇన్కమ్ కూడా రీ అప్లోడ్ చేసుకోవచ్చు. ఏ సర్టిఫికేట్ అయినా రీ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి 10th పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు చూసే ఉంటారు డిఎడ్ కాలేజ్కి ఎఫ్ఆర్ఎస్ అయితే వచ్చింది. సో ఇప్పుడు బిఎడ్ కూడా కొంచెం స్ట్రిక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో అఫీషియల్గా ఇంకా రాలేదు, కాకపోతే 99% మనకు బిఎడ్ కూడా బయోమెట్రిక్ అయితే స్టార్ట్ అయిపోతుంది. కొన్ని కాలేజీలో బయోమెట్రిక్ ఉంది, కొన్ని కాలేజీలో స్ట్రిక్ట్ అని చెప్పారు, కొన్ని కాలేజీలోనే మీరు జాయిన్ అయితే అవ్వండి తర్వాత చూసుకుందామని చెప్పారు. సో మీరేం చేయండి అంటే ఇప్పుడు టైం ఉంది కాబట్టి వెబ్ ఆప్షన్స్ లోపు మీకు కంఫర్టబుల్ ఉన్న కాలేజ్ మీరు చూసుకోండి. ఎందుకంటే ఇవి స్ట్రిక్ట్ లూజ్ అనేది మనకు ఆ కాలేజ్ వాళ్ళు పర్ఫెక్ట్గా చెప్తలేరు కాబట్టి. సో మీరు స్ట్రిక్ట్ ఉన్నా వెళ్తా అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు బీఎడ్ చేసుకోండి. వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు ఎఫ్ఆర్ఎస్ లింకప్ చేస్తాము అంటే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. 90% ఆఫ్ ద స్టూడెంట్స్ గవర్నమెంట్ లైక్ ప్రైవేట్ టీచర్స్, ఏదో ఒక జాబ్ చేసే వాళ్ళు, ఇర్రెగ్యులర్ క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి మీరు ఎట్లా గవర్నమెంట్ మనకు జియోస్ కావచ్చు ఎఫ్ఆర్ఎస్ రిలేటెడ్ ఏమైనా వస్తే మీరు మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోవాలి రెగ్యులర్గా వెళ్తా అని. అండ్ కాలేజ్ డీటెయిల్స్, సపోజ్ నా దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ లేదు అనుకున్న వాళ్ళకు ఒక డీటెయిల్ పీడిఎఫ్ చేయడం జరిగింది. ఆల్ ఓవర్ తెలంగాణలో యూనివర్సిటీ వైజ్ మనకు ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. సో ఉస్మానియా యూనివర్సిటీ అంటే మనకు హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఈ జోన్ మొత్తంలో ఉన్న బీఎడ్ కాలేజెస్, కాకతీయ అయితే వరంగల్ కావచ్చు, సో అటు సైడ్ అన్ని కాలేజెస్ కంప్లీట్ పీడిఎఫ్ అయితే చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, 50 రూపీస్ ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది కాలేజెస్ లిస్ట్ అని. ఫస్ట్ మనకు ఏదైతే మీరు మోర్ అని క్లిక్ చేస్తారో ఫస్ట్ లింక్ ఉంటుంది. సో అది క్లిక్ చేసుకున్న తర్వాత మీరు 50 రూపీస్ పేమెంట్ చేసిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది, డైరెక్ట్ పీడిఎఫ్ రాదు. సో అది క్లిక్ చేసిన తర్వాత మీకు అది లాగిన్ చేసుకోండి మీ మొబైల్ నెంబర్ మీ ఈమెయిల్ ఐడితోని. సో లాగిన్ చేసుకున్న తర్వాత అప్పుడు పీడిఎఫ్ వస్తుంది. సో పీడిఎఫ్ రాకపోతే నా మెయిల్ ఐడి అక్కడ డిస్ప్లే అవుతుంది. నా మెయిల్ ఐడికి మీకు మెసేజ్ చేస్తే ఒక 20 to 30 minutesలో మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. సో ఆ పీడిఎఫ్ దేనికి యూజ్ అవుతుంది అంటే ఫస్ట్ అసలు కాలేజ్ ఏమేమి ఉన్నాయి. సపోజ్ మీరు నల్గొండ జిల్లా ఉంది, మీరు నల్గొండలో వేద్దాం అనుకుంటే అసలు నల్గొండలో ఏమేమి కాలేజెస్ ఉన్నాయి, నిజామాబాద్ అయితే నిజామాబాద్, ఆదిలాబాద్ అయితే ఆదిలాబాద్. సో ఆల్ ఓవర్ తెలంగాణలో మీరు ఎక్కడ వేద్దాం అనుకుంటున్నారో అసలు ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి ఫస్ట్ పాయింట్. ఆ కాలేజ్ అడ్రస్ కావచ్చు, అందులో కొన్ని నంబర్స్ కూడా ఉంటాయి వాళ్ళవి. సో మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు, కాకపోతే చాలా మంది లిఫ్ట్ చేయరు. సో మీరు కాలేజ్కే వచ్చి మాట్లాడని అంటారు కాబట్టి సపోజ్ లిఫ్ట్ చేస్తే మీరు ఆ డీటెయిల్స్ కనుక్కోవచ్చు. లేదు అంటే కాలేజ్కి వెళ్ళి వెళ్ళాలి, కంప్లీట్ డీటెయిల్స్, ఎన్ని సీట్స్, ఎంత ఫీ స్ట్రక్చర్, ఇయర్ ఫీజు ఎంత ఉంటుంది, ఎక్స్ట్రా ఫీజు ఏం తీసుకుంటారు, కంప్లీట్ పీడిఎఫ్ ఉంటుంది. సో దట్ మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెబ్ ఆప్షన్ రోజు ప్రాపర్గా మీకు నచ్చిన కాలేజ్ మాత్రమే పెట్టుకోవాలి. సో ఇవి మెయిన్ పాయింట్ అండి. కింద లింక్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు.
అండ్ ఎవరికైనా గైడెన్స్ కావాలి, నాతో పర్సనల్గా మాట్లాడాలి, మీకు మెథడాలజీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సో ఏ పీజీ చేయాలి, సో మెథడాలజీస్ ఎట్లా తీసుకుంటే మనకు ఫ్యూచర్లో స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీకి ఇలా ఎలిజిబుల్ అయ్యే డౌట్స్ కావచ్చు, కొంతమంది బీటెక్ వాళ్ళకి తెలియదు. సో ఇలాంటి మన డౌట్స్ ఉంటే మీరు గైడెన్స్ తీసుకోవచ్చు. టిల్ స్పాట్ అడ్మిషన్స్ వరకు మీకు గైడెన్స్ కాల్ ద్వారా కావచ్చు, మెసేజ్ రూపంలో మీరు ఎందులో కంఫర్టబుల్ ఉంటే అందులో మీకైతే గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాలేజెస్ లిస్ట్ అయితే 50 రూపీస్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు వెబ్సైట్ ద్వారా పర్చేజ్ చేసుకోండి, లేకపోతే హెడ్సెట్ కాలేజెస్ అని మెసేజ్ చేస్తే మీకు 50 రూపీస్లో మీకు సెండ్ చేసుకున్న తర్వాత మీకైతే ఇవ్వడం జరుగుతుంది. అండ్ రిజిస్ట్రేషన్, ఈ వెబ్ కౌన్సిలింగ్ మీరు బయట మీ సేవ కావచ్చు, నెట్ షాప్ కావచ్చు, మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ కావచ్చు, అందులో చేసుకోవచ్చు. ఫోన్లో కొద్దిగా పెద్ద ప్రాసెస్ అండి, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు నాకు కాంటాక్ట్ అయినా మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసి ఇవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్కి 300 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉంటే గైడెన్స్, హెడ్సెట్ గైడెన్స్ అని, హెడ్సెట్ కాలేజ్ లిస్ట్ అని, హెడ్సెట్ రిజిస్ట్రేషన్ అని మెసేజ్ చేస్తే సో మీకైతే ఆ సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. చిన్న డౌట్ కావచ్చు, ఆల్రెడీ వీడియోస్లో అడిగిన డౌట్స్ కావచ్చు, డైరెక్ట్ కాల్ చేయడం, ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. సో జెన్యూన్ డౌట్స్, జెన్యూన్గా గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. సో రిజిస్ట్రేషన్ ఓన్లీ ఒకేసారి ఉంటుంది. సపోజ్ కొంతమంది డౌట్ రావచ్చు, సపోజ్ ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటాను, మళ్ళీ ఫేజ్ 2లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే లేదు. ఇప్పుడు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ అమౌంటే మీకు ఫేజ్ 2 కూడా అదే వెళ్ళిపోతుంది. సో మీరు జస్ట్ వెబ్ ఆప్షన్స్ మాత్రం పెట్టాలి. సపోజ్ ఇప్పుడు నా దగ్గర సర్టిఫికేట్లో కొన్ని ఉన్నాయి, నేను ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. మీరు పాస్ అయినట్టు ప్రూఫ్గా ఏవైతే వాళ్ళు పెట్టిన సర్టిఫికేట్స్ ఉంటాయో అవి పెడితే మీరు అప్రూవల్, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. లేకపోతే మీరు అక్కడనే ఆగిపోతారు. మళ్ళీ ఫేజ్ 2 వరకు మీకు సర్టిఫికేట్స్ అన్ని తెచ్చుకోవాలి, మీ సర్టిఫికేట్స్. సో అన్ని సర్టిఫికేట్స్ తెచ్చుకొని మీరైతే రీఅప్లోడ్ చేసుకోవచ్చు. సో మెయిన్గా ఫైనల్ ఇయర్ వాళ్ళు మీ రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే మీరు అప్లోడ్ చేసుకోండి. సపోజ్ రేపు లాస్ట్ డేట్ అయిపోతుంది అన్నప్పుడు వాళ్ళు 90% డేట్స్ అయితే ఇంక్రీజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు చాలా తక్కువ టైం ఇచ్చారు కాబట్టి ఇంక్రీజ్ అయితే మనకు లాస్ట్ రోజు తెలుస్తుంది. సో మీరేం చేయండి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఉన్న సర్టిఫికేట్స్తో. వన్స్ ఇంక్రీజ్ అయితే అంతలోపు మీ రిజల్ట్స్ వచ్చినా, మీరు సిఎంఎం కావచ్చు, పీసీ కావచ్చు, అవి లేకపోయినా మీరు కోర్స్ కంప్లీషన్ 6th సెమిస్టర్ మెమో అవి పెట్టినా యాక్సెప్ట్ అయితే చేస్తారు. సో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఫస్ట్ సర్టిఫికేట్స్ అన్ని ఇమేజెస్ రెడీ చేసుకోండి. మీరు రేపు నేను వీడియో ఒకటి చేసి మీకు డెమో లాగా చేస్తా. సో దట్ మీరు మొబైల్లో కావచ్చు, నెట్ షాప్ కావచ్చు, ఎక్కడైనా వెళ్ళి మీరైతే చేసుకోవచ్చు. సో ప్రాపర్గా అన్ని సర్టిఫికేట్స్ ఉంటేనే ఎలిజిబుల్ చేస్తారు, లేకపోతే ఎలిజిబుల్ అయితే చేయరు. సో ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయని డౌట్స్ కావచ్చు, మీకు ఏమైనా వేరియస్ డౌట్స్ ఉంటాయి మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో అప్కమింగ్ వీడియోస్లో మీకు ఏ డౌట్స్ ఉన్నాయో దానికి సపరేట్ వీడియో చేస్తా. సో దట్ మీరు మీ రిజిస్ట్రేషన్ అయితే చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి, అప్పుడే మీకు ఎలిజిబుల్ ఇస్తారు, లేకపోతే మీకు ఇక్కడనే ఎలిజిబిలిటీ అయితే ఉండదు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.